ఇలాంటివి చూసినప్పుడే బిగ్ బాస్లోకి పుంజాన్నను పంపించాలనిపిస్తుంది. పుంజాన్న అసలు బూతులు మాట్లాడకుండా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో, అది అవ్వని పని. యావరేజ్ ఇంటర్ హాస్టల్ నెబ్బా టు హిస్ గర్ల్ ఫ్రెండ్. నీకే చెప్తున్నా పొట్టి. నైట్ ఎక్స్ట్రా మసాలాతో బిర్యానీ తిన్నాక అంట. బాబోయ్ ఏంటి నువ్వే అంట. అరే కొంచెం గ్రీన్ స్క్రీన్, మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా, గ్రీన్ స్క్రీన్. సో ఎస్, అసలు యాక్చువల్లీ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసినట్టే గ్రీన్ స్క్రీన్ కొందాం అనుకున్నా. కంప్యూటర్ కొనే ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది, ఇఫ్ నాట్ 1.5 year, ఆల్మోస్ట్ 2 years వేసుకో. సో అప్పుడు కొందాం అనుకున్న గ్రీన్ స్క్రీన్ ఇప్పుడు కొన్నా. ఇప్పుడు మీరు ఏమంటారు, వద్దు బ్యాక్గ్రౌండే బాగుంది అంటారు. అదే ఇట్స్ ఎ ప్రాసెస్, ఐ నో. నిజంగా పాత బ్యాక్గ్రౌండే బాగుంది. వచ్చారా, ఏం పర్లేదు, అలవాటు అయిపోద్ది. తినగా తినగా వేప తీయనుండు, వేమ. ఫైనల్లీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. స్పార్కిల్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెయిటింగ్. ఇలా కొంచెం ప్రోత్సహిస్తే చాలరా. కొన్నదానికి కొంచెం ఎప్పటి నుంచో డ్రీమ్ కదా గ్రీన్ స్క్రీన్ పెట్టిద్దామని. ఇలాంటి వాటికి కొంచెం యూనో లైక్ ఇట్స్ అ ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ప్రవీణ్ కుమార్ కామెంటెడ్, లైవ్ చూస్తూ బ్యాక్ సైడ్ గ్రీన్ స్క్రీన్ బాలేదంటే మీ మీద ఒట్టే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఎస్, ఇట్ ఈస్ దట్ టైమ్ ఆఫ్ ది ఇయర్. సారీ థ్యాంక్ యూ, కొంచెం ల్యాగ్. సో ఎస్, వీఆర్ బ్యాక్. నో స్టార్ మా ఇస్ బ్యాక్ విత్ బిగ్ బాస్. ఎస్, ఫైనలీ. నిన్న ఎపిసోడ్ 1, ఈరోజు ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 2 ప్రోమోలు అద్దరిపోయినాయి, నిజంగా బాగున్నాయి మంచిగా. అప్పుడప్పుడే మసాలా స్టార్ట్ అయింది. సో ఎస్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నేను నీ కాంటెంట్ ఫాలో అవుతా కానీ బిగ్ బాస్ పెద్దగా ఫాలో అవును అనుకున్న వాళ్ళకి అసలు కాంటెక్స్ట్ ఇద్దాం. ఫస్ట్ బిగ్ బాస్ అంటే ఏంటి, అది ఎలాగో అందరికీ తెలుసు. సో అసలు ఈ ఇయర్ బిగ్ బాస్లో ఎవరెవరు ఉన్నారు అని ఒక చిన్న ఫాస్ట్గా అని లుక్ వేసి వెళ్ళిపోదాం. ఓకే, షీఈ్ తనుజ గౌడ, నేను ఒక సీరియల్ యాక్టర్, అండ్ ఈవిడ ఆశా సేని. సో బేసికల్లీ నాకు చూసినట్టే ఎక్కడో చూసేనే అనుకున్నా. ఈవిడ ఎవరంటే నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆరతి అగర్వాల్ ఫ్రెండ్. ఓ ప్రియతమా, ఐ స్టాప్ సింగింగ్, ఐఎమ్ సారీ. కళ్యాణ్ పాడాల. ఓకే, సో బేసికల్ వాళ్ళు కామనర్స్ అనమాట. అందులో వన్ ఆఫ్ ది కామనర్ ఈజ్ కళ్యాణ్ పాడాల. హీఈస్ ఆర్మీ మ్యాన్. ఎమాన్యుల్. సృష్టి వర్మ, ఈవిడ కొరియోగ్రాఫర్. మాస్క్ మ్యాన్ హరీష్, ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ ద సీరీస్ ఆఫ్ ద టోర్నమెంట్. మీరు చూస్తాను కొంతమంది అనుకో చీడికి అయిపిస్తున్నావు ఏంటారు నువ్వని చెప్పి ఉండాలబ్బా. నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు అగ్ని పరీక్షలో మనోడు ఎపిసోడ్ చూసాను, మొత్తం ఫాలో అవ్వలేదు, మనోడు ఎపిసోడ్ చూసి పక్క పంపిస్తారనుకున్నా. హీస్ దేర్ ఫస్ట్ సెకండ్ నుంచి కాంటెంట్ మంచి కంటెస్టెంట్, మంచి ఇన్ ద సెన్స్ బిగ్ బాస్కి సెట్ అయ్యేటువంటి పంపారు లోపలికి. సెట్, హీస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ ది హరీష్. అదిదా మన చీలాసో శ్రావంతి, భరణి, రీతు చౌదరి, అగైన్ డీమన్ పవన్ ఈజ్ ఆల్సో అగ్ని పరీక్ష. సంజన గార్లని, మన బుజ్జిగాడు, రాము రాథోడ్. ఇంకా ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి రాము రాథోడ్ సాంగ్స్ అని యూట్యూబ్లో కొట్టండి. రాను ముంబైకి రాను, మనోడే. సో ఆ రాను ముంబైకి రాను సాంగ్ 500 million 560 అంత ఉంది నేను చూస్తే 7 monthsలో. నాకు ఇంకా గుర్తు 2018లో డెస్పసీతో 1 billion కొట్టింది. మనోడు అందులో సగం కొట్టేసాడు. ఇప్పుడు యూ అండర్స్టాండ్ రైట్, ఒక రీజనల్ తెలుగు లాంగ్వేజ్లో 500 million in 7 months. సో షీఈ్ శ్రీజా దమ్ము, షీఈ్ ఆల్సో ఫ్రమ్ అగ్ని పరీక్ష. సుమన్ శెట్టి, ప్రియా శెట్టి ఈజ్ ఆల్సో ఫ్రమ్ అగ్ని పరీక్ష. ఈయన కూడా మనీష్ మర్యాద ఆయన ఇంటి పేరంట. సో ఫ్రమ్ అగ్ని పరీక్ష. వీళ్ళందరూ లైట్, వీళ్ళు ఎవరు లేరు. సో బేసికలీ అది దా మ్యాటర్. ఎవరెన్ని మెలోడీస్ పాడినా కాత్యాయని సాంగే తిరుగుతుంది నా మైండ్లో. నాకు కూడా, నేను కాత్యాయని సాంగ్ రాగానే ఇలా పట్టేసుకున్న థియేటర్లో. పక్కన మా చరణ్ లక్కరాజు వీళ్ళందరూ కూర్చున్నారు, ఇలా పట్టేసుకుని అందరూ నన్ను చూసి అవుతున్నారు. లిటిల్ హార్ట్స్ ఫ్యాన్స్ అసెంబుల్. ఏంటంటే కొన్ని మీమ్స్ సేకరించా. ఫస్ట్ ఎపిసోడ్కి మీమ్స్ ఏంట్రా అంటారేమో మీరు, వచ్చినాయి అలా ఉంది మరి ఫస్ట్ ఎపిసోడ్. సో బేసికలీ ఆ మీమ్స్కి కూడా రియాక్ట్ అయిపోదాం. లెట్స్ సీ. విజయ్ కుమార్, బిగ్ బాస్ వచ్చిందంటే ప్రణయ్ ఆగడు, 2 daysకి ఒక వీడియో ఉంటుంది. 2 daysకి ఒకటి చెప్పలేం కానీ బట్ ఎక్కువ ఉంటాయి. అండ్ దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నాను భీమ్ రియాక్షన్స్. when I listen to this music on TV. మొదలెట్టేశాడండి పాట.
ఎవ్రీ యావరేజ్ తెలుగు గై ఫ్రమ్ ఎస్టర్డే స్టార్ట్ అయింది. సో బేసికల్లీ చాలా బిగ్ బాస్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆర్ షో వేర్ చాలామంది తిట్టుకుంటారు అని చెప్పి, బట్ టైం ఉంటే చూస్తారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. బ్రో బేసిక్ కాన్సెప్ట్, మన పక్కింట్లో గొడవ అవుతుందంటే అట్లీస్ట్ ఖాళీగా ఉంటే చేయవా చెప్పు, నిజం చెప్పు నువ్వు. శ్రీనంద కామెంటెడ్, వింటాను ఆ గొడవకు కారణం నేనే అని రివీల్ అయ్యాక అక్కడి నుంచి వెళ్ళిపోతాను కూడా అంటే. గుండంకులు ఎవరిని గుండంకులు? మాస్క్ మ్యాన్, హరీష్, హృదయ మానవ్. సో బేసికల్లీ ఈయన నీ పేరేంటంటే ఈ 3 పేర్లు చెప్పి అలాగైనా పిలుచుకో అంటాడు. మన ఎమాన్యుల్ వచ్చి గుండంకులు అని పిలిచాడు. నాకు తెలిసి ఉంటాడు ఎక్కువ రోజులు, పెంట పెట్టుకోకపోతే ఎక్కువ రోజులు ఉంటాడు. నీకు లాస్ట్ టైం మణికంట గుర్తున్నాడు, ఫస్ట్ వీక్ చూసి ఎవడరా అన్నారు కదా, మణికంటని ఎవరు పంపక్కలేదు, మణికంటే వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళిపోతే అలా వెళ్ళిపోయి లేకపోతే ఉంటాడు ఎక్కువ రోజులు. అది దిస్ ఇస్ మై ఒపీనియన్. బల్క్డ్ రాకేష్ మాస్టర్లా ఉన్నారంట. మిరాయి మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుందనా? నిజం బాగుంది. మాస్క్ మ్యాన్ వర్సెస్ ఎమాన్యుల్. అది ఫస్ట్ ఎపిసోడ్లో గొడవలు ఎప్పుడైనా చూసారా? ఏ సీజన్లో అయినా చూసారా? గొడవ మామూలుగా ఉండదు మాస్క్ మ్యాన్తో. సారీ చెప్పా, నేను మర్యాదకు వచ్చి సారీ చెప్పా, మీరు ఫీల్ అయ్యారు. చెప్పు, నేను మాట్లాడను, చెప్పు. అదే తేడా ఇది మాట్లాడిందంటే నాకు అదే తేడా. సారీ చెప్పాక కూడా నా రెస్పెక్ట్ లేకుండా రియాక్షన్, మాట్లాడితే ఇది నా రియాక్షన్. ఓకేనా? తప్పకుండా చూపిస్తా. ఈ మాస్క్ మ్యాన్ అంతా బాగానే ఉంది కానీ ఏం చేస్తున్నాడంటే అప్పుడప్పుడు. సో బేసికలీ నా ఒపీనియన్ చెప్తున్నా. మనోడు మధ్యాహ్నం పిలిచాడు, చాలాసార్లు పిలిచాడు గుండంకులు అప్పుడే ఆపేయచ్చు కదా. కానీ మనోడు ఒపీనియన్ తర్వాత అయినా చెప్పచ్చు, గుండంకులు అని పిలిచినప్పుడు నాకు నచ్చట్లేదని. ఇమాన్యుల్ కనిపించిందంట, మనోడు ఫీల్ అయ్యాడేమో అని చెప్పి వెళ్ళి సారీ చెప్పాడు. సారీ చెప్పిన కొంతసేపటికి ఈ రియాక్షన్ వచ్చింది. సో బేసికల్లీ మనోడు సారీ చెప్పకపోతే ఇంకా లేట్గా రియాక్ట్ అవుతురా, అసలు రియాక్ట్ అవుతున్నా లేదా? సో బేసికల్లీ ఏమవుద్దంటే అలాంటప్పుడు అరే అనవసరంగా సారీ చెప్పానే అని సారీ చెప్పినట్టే రిగ్రెట్ అనమాట. బేసికల్లీ నైస్ రా. సో నాకు బాగా అనిపిస్తుంది బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత. నైస్, ఇలాంటి సొల్లంతా వేసుకోవచ్చు మనం. ప్రణయ్ అన్న ఇస్ దట్ పక్కింటంటి గాసిప్, అదే దట్ ఇస్ సేమ్ ఎనర్జీ. బౌండరీస్ దాటొద్దు. నేను బౌండరీ దాటాను అని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి వచ్చి నేను సారీ చెప్పా. అది చూసుకోండి, జాగ్రత్త. అది బబ్లు కామెంటెడ్, బిగ్ బాస్ హౌస్లో బౌండరీస్ ఎక్కడ ఉంటాయి అన్న అంటే ఇప్పుడు డైరెక్ట్గా గోడకి వెళ్ళిపోతే 6, గోడని టచ్ చేసి వెళ్తే 4. ఓకే 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 చాలా చూసాం. ఓకేనా? నేను సారీ. ఓ మై గాడ్, నైస్. ఫస్ట్ ఎపిసోడ్ ఎంత అలా ఉందంటే గుడ్ స్టార్ట్ రా మన తెలుగు బిగ్ బాస్ 9 సీజన్కి. గొడవలు పడుతుంటే గుడ్ స్టార్ట్ అంటున్నాం. నేను అలా అనలేదు, ఎంటర్టైనింగ్ ఉంది ఫస్ట్ ఎపిసోడ్ అంటున్నా. మణికుమార్ కామెంటెడ్, బేసికలీ మీరు కొట్టుకోవండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంటాం. అంతేగా దట్ షుడ్ బి యాక్చువల్లీ ట్యాగ్ లైన్ టు దిస్ ఆఫ్టర్ వాచింగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఏంటి వీళ్ళంతా సెలబ్రిటీసా? ఏ సీజన్ కూడా పడుకోబెట్టేలా ఉన్నారు కదరా. లేదు, వీ హ్యావ్ మాస్క్ మ్యాన్ ఆన్. ఓకే, కొంతమంది ఖాళీ కూర్చున్నారు కదా, ఇట్స్ నాట్ రైట్. మనీష్ మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. వినండి మీరు ఫస్ట్. మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. బ్యాడ్జ్ వస్తేనే మాట్లాడాలని రూల్ ఉంది. తిక్క లైన్లో మాట్లాడతాడు అప్పుడప్పుడు. లేదు, వీ హ్యావ్ మాస్క్ మ్యాన్. ఒకసారి లెవెల్ 2 సూపర్ సైన్ అవ్వగలుగుతావా మా కోసం? ఓకే, ద పోస్ట్ యా, సూపర్ సైన్ 2. మై పక్కింటి అంకుల్ as soon as he wake up. నైస్. మా డాడీకి నద్ది మీద దొరదేస్తే అదే అంటారు, గోకు. నైట్ ఎక్స్ట్రా మసాలాతో బిర్యానీ తిన్నాక అంట. కాత్యాయని ఫాదర్ ఆఫ్ ట్రకిల్స్ వీడియో, గుడ్ వన్. హాయ్. అదిరిపోయింది. ఏమో గుర్రం ఎక్కొచ్చావా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. గుర్రం ఎక్కొచ్చావా? మా సైడ్ గుర్రం ఎక్కొచ్చావా, గుర్రం ఎక్కావా ఇస్ డబల్ మీనింగ్, వేరే దానికి కూడా వాడతారు అనమాట. దట్స్ వాట్ షీ సెడ్ అంట. ముందు మీన్కా ఈ మీన్కా నాకు అర్థం కాలేదు సార్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
ఇప్పుడు గ్రూప్ హగ్ అంటారు, తర్వాత గ్రూప్ గేమ్లు ఆడుతున్నాం అని పక్కకు దోహేస్తారు. వాట్ ఈస్ దిస్ బ్రో? స్మార్ట్ మాస్క్ మ్యాన్. ఇప్పుడు రితుకి పవన్కి లింక్ పెడుతున్నారు. ఒక లవ్ ట్రాక్ ఉండాల్సిందే. ఎన్ని సీజన్స్ నుంచి చూడట్లేదు మనం. ఏదో ఒకటి. సన్నీ నువ్వు కూడా వెళ్ళు బ్రో, నీకో లవ్ ట్రాక్ పెడతారు, పిల్ల సెట్. మా అమ్మ అప్పుడు నాకు చీపుర కట్టతో పెడతారు. పొట్టి చూస్తుంటే చూడు, నీకే మెసేజ్ చెప్తున్నా. మా మమ్మీ డాడీ అంటే దూరంగా ఉన్నా, నేను వదిలేసి ఉండటమే కష్టంగా ఉంది. అదొక్కటే, మిగతా ఏమీ నన్ను పెద్ద కన్సర్న్ చేయవు. నేను వదిలేసి ఎన్ని రోజులు ఉండటమే కష్టంగా ఉంది అంతే. ఎన్ని రోజులు కాదు, ఒక్కరోజే. యావరేజ్ ఇంటర్ హాస్టల్ నెబ్బా టు హిస్ గర్ల్ ఫ్రెండ్. నీకే చెప్తున్నా పొట్టి. ఈ మనుషుల్లో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి, కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. నైస్. పెద్ద ఇంట్లో ఒంటిగా ఉన్నానా అని అందరినీ చూసి ఐ వాజ్ ఇమీడియట్లీ కంఫర్టబుల్. రాను రాను ఒంటరిగుంటేనే బాగుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ ట్రైనింగ్ బాగానే ఇచ్చింది, అప్పుడే స్టార్ట్. భగవంతుడా, ఇలాంటివి చూసినప్పుడే బిగ్ బాస్లోకి పుంజాన్నను పంపించాలనిపిస్తుంది. పుంజాన్న అసలు బూతులు మాట్లాడకుండా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో, అది అవ్వని పని. పుంజాన్న యాజ్ కంటెస్టెంట్, బాలయ్య యాజ్ హోస్ట్. పీక్ బిగ్ బాస్, నిజంగా పీక్. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కొమ్మింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి త్వరగా. 250 దాని తర్వాత 300 అలా పెంచుకుంటే వెళ్ళిపోదాం నెంబర్స్. అండ్ ఎస్, బిగ్ బాస్ మీమ్ నైట్స్ బై గాడ్స్ గ్రేస్ అంతా సవ్యంగా జరిగితే చేస్తూ ఉంటా. సో యా, అంతే, ఇంకేం లేదు చెప్పడానికి. అండ్ మన సెకండ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా ఫాలో అయిపోండి. అక్కడ కూడా కాంటెంట్ ఈ మధ్యన ఎక్కువ పెడుతున్నాము, ఫ్యూచర్లో కూడా ఎక్కువ పెడతా. కొంచెం ర్యాండమ్ స్టఫ్ అంతా ఉంటుంది అక్కడ. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి. నేను ఇప్పుడు దాకా అడగలేదు, కొట్టండి. రోజుకి ఏదో స్టోరీలు పెడుతూ ఉంటా, ఏదో ఒకటి. మీరు నా డిఎంఎల్ చేయొచ్చు, అవి చెక్ చేసుకుంటాను. చెక్ చేస్తా, ఈసారి నేను చెక్ చేస్తా. సో యా, వీ కెన్ కనెక్ట్ ఓవర్ దేర్. బాయ్. ఓకే, బాయ్.